అండ్ రాజీవ్ గారు, మీ ఇద్దరికి ఈ క్వశ్చన్. సో ఈ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్, జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆనంద్ క్యారెక్టర్, ఓకే, రియల్ లైఫ్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎంత పోలిక ఉంటుంది? ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం, చిన్న పాపకి ఏదో సాయం కావాలంటే పరిగెత్తుని వెళ్ళిపోయి చేసేసి. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. నేను లాంగ్ వే బ్యాక్, అంటే దాదాపుగా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటి ఉంటుంది. పేర్లు చెప్పను, మెన్షన్ చేయను. నేను మా అసోసియేషన్ మెట్లెక్కుతూ ఒకళ్ళు ఎవరో ఉన్నారు, అది భావ్యం కాదు కాబట్టి కింద ఒక ఆయన మెట్ల మీద కూర్చోన్నాడు. నాకు అటెండర్ వచ్చి భయ్యా ఇలా ఉన్నారు ఇదంటే, సరే నా వైపు నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఇన్స్టెంట్గా ఫోన్ చేసి తరక్ ఇలా ఆల్రెడీ చేసేస్తున్నాం, ఆల్రెడీ అప్పటికే అయిపోయింది. అండ్ ఇంటి దగ్గర కూడా ఈ మెహదీపట్నం ఇంటి దగ్గర బండి రోజు మన ఈ మొక్కజొన్న బుట్ట కాల్చేవాళ్ళు, అతను కూడా అప్పుడెప్పుడు లాంగ్ బ్యాక్, ఇది 10 ఏళ్ల క్రితం 11-12 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు కూడా వెంటనే హెల్పింగ్ హ్యాండ్ అయితే హీ హ్యాస్ దట్ నేచర్, హీ హ్యాస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ హ్యాండ్ టు సమ్వన్. అంటే నాతో పాటు రా, ట్రావెల్ చేయి అనే నేచర్ ఉంది. సో హీస్ 100% దాని, అందుకే లేకపోతే అంత ఈజీగా ఎమోషన్ పోర్ట్రే చేయలేడు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక పాత్ర చేయాలంటే ఎక్కడో చోట లైన్ కలవాలి. అంత మంచిగా ఆయన ఫీల్తో చెప్తుంటే మధ్యలో అంటే ఏం లేదు, డ్యామ్లకి అప్పుడప్పుడు చెక్ అలా చెప్తుంటాడు.